కేంద్రం ఎన్నో మైళ్లను తెలంగాణకు కేటాయించిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. 4 గనుల కోసం తెలంగాణ దరఖాస్తు చేయలేదని, దరఖాస్తు చేసుకోకుండా గనులు ఇవ్వలేదనడం సరికాదని సూచించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చౌకబౌరు మాటలు మానుకోవాలని, సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారనేది తప్పు అని స్పష్టం చేశారు. సింగరేణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెరిగారని చెప్పారు. తాడిచర్లలో అత్యంత నాణ్యత కలిగిన బొగ్గుందని, తాడిచర్లలో ప్రైవేట్ కాంట్రాక్టర్ కు పనులు ఇచ్చారని తెలిపారు. మూతపడిన గనులను తెరిపించడం బీఆర్ఎస్ కు చేత కాదని, డబ్బులు ఎలా దండుకోవాలనే కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ఎక్కడో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కాకుండా తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుందని వారు సూచించారు. పైసలు రాలేదు, కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు. ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా, ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా కానీ వాళ్ళు నాణానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు. నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఆరోపణ చేయట్లేదు కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం. దానికి లెక్కలు ఉంటాయా, పత్రం ఉంటుందా, దానికైనా ఎవిడెన్స్ చూపిస్తాను నేను. చెప్పండి, ఇది నేను చెప్తే నేరం అయితే కావచ్చు. ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా, 20 లక్షలు, మరి 100 కోట్ల రూపాయలు స్వయంగా. అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు, ఇంకా నేను పోలింగ్ బూత్ పోలేదు, నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఎక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం అనేది. ఎన్నికల కమిషన్ ఉన్నది, అటానమస్ గా పనిచేస్తుంది, చర్యలు చేపడుతుంది. కానీ నా హుజరాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు. మీకు తెలుసు, రోడ్ల మీకు వచ్చింది. మునుగోడులో హుజరాబాద్లో పరాకాష్ట. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓటేస్తాం. ఎవరు చెప్పిండ్రు? మునుగోడు ప్రజలు చెప్పిండ్రు, ఓపెన్ చెప్పిండ్రు. అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి